నమస్తే. బోస్ కమింగ్. ముసలం. ద్వాపర యుగంలో యాదవులు తాగి చిందులేస్తూ సాంబుడనే వానికి ఆడవేషమేసి అటువైపు వస్తున్న మహర్షులతో వీడికి ఏ బిడ్డ పుడుతుంది స్వామి అని ఎగతాళిగా అడిగారు. ఏం పోయే కాలం వచ్చిందిరా మీకు అంటూ మీ వంశ వినాశానికి ముసలం అంటే రోకల్ బండ పుడుతుంది పో అని శాపమిచ్చారు మహర్షులు. మగవానికి ముసలం పుట్టడం, ఆ వంశ వినాశనం జరగడం జరిగిపోయింది. అలాగే ఇప్పుడు మానవ వినాశనానికి మతం అనే ముసలం తయారైంది. ఒకప్పుడు మన జీవనానికి ఎన్నో వృత్తులు ఏర్పడ్డాయి. రాను రాను అవి కులాలుగా మారి అంతా మనుషులమే అనే గుణాన్ని మరచి అంటరానితనం, కట్టుబాట్ల దయనీయ స్థితిలో ఆనాటి సమాజం. ఆ సమయంలో ఎంతోమంది మహనీయులు తమ అభిమతంతో మానవత్వంతో ఎన్నో మంచి మార్గాలు బోధించారు. ఆ బోధనలే మతాలుగా మారాయి. ఆ మతాలు ఇప్పుడు నా మతమే గొప్పని, నా మతమే మిగలాలని, నా మతమే శాసించాలని హితబోధలతో విస్తరిస్తూ హింస మార్గంలో చంపుతున్నారు, చస్తున్నారు. మతం, ఆధిపత్యం, దురాక్రమణ, తీవ్ర ఉగ్రవాదాలు మన మనుగడకు ముప్పైన మూర్ఖం ముసలం. భావితరాల్ని మేల్కొల్పడానికి, ఆ మూర్ఖాన్ని ముసలాన్ని ముగించడానికి ఆయుధం పట్టని యుద్ధం చేయను బోస్ వస్తున్నాడు. బోస్ కమింగ్ ఫర్ వార్ వితౌట్ వెపన్. ఈ పుస్తకం ప్లీజ్ చదవండి, చదివించండి. ఈ పుస్తకాల కొరకు